ఈరోజు వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకుందాం. ముందుగా మష్రూమ్ కర్రీ అంటే మష్రూమ్స్ ఉండాలి కాబట్టి మష్రూమ్స్ తీసుకొని దానిపైన ఉన్న లేయర్ని పీల్ ఆఫ్ చేసేసేయండి. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న మష్రూమ్స్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. కట్ చేసుకున్న మష్రూమ్స్ అనేవి బయట ఉంచితే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వవు. కొంచెం సేపు పక్కన పెట్టేసిన తర్వాత పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మేమైతే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటాం. దాంట్లోకి మష్రూమ్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ మష్రూమ్స్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ మష్రూమ్స్ నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తాయి. అప్పుడు ఆ వాటర్తో పాటు మష్రూమ్స్ అనేవి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మష్రూమ్స్ని ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. మష్రూమ్స్ నుంచి వాటర్ బయటకు వచ్చాయి కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. దాంట్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాయలు వేసుకోండి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. మనం ఈ కర్రీలోకి ఆనియన్స్ అనేవి చిన్నగానే కట్ చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. అంతలోకి మనం టమాటా పేస్ట్ని తయారు చేద్దాం. పేస్ట్ కోసం 2 పెద్ద టమాటాలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసుకోండి. అన్నిటిని గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి 2 చిల్లీస్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న టమాటో ప్యూరీని వేసుకోండి. వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలితే కనుక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలపండి. మష్రూమ్ కర్రీతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని అందులో వాటర్తో పాటు వేసుకోండి. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకొని దానిపైన మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఈ ఉడికేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది. మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి. దాంట్లోకి కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వెయిట్ చేయండి. తర్వాత మూత తీసి చూస్తే మన గుమగుమలాడే మష్రూమ్ కర్రీ రెడీ. దానికి మంచి ఫ్లేవర్ కావాలంటే కొరియాండర్ ఉండాలి కదండి. కాబట్టి కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అంటున్నాను కానీ ఏం రెడీయో చెప్పలేదు కదా. అదేనండి మష్రూమ్ కర్రీ రెడీ. అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎవరైతే ఈ కర్రీ వండారో వాళ్ళు నేనేనా చేసింది అన్నట్లు ఉంటుంది మరి టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.